యువతకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలా, 40% సీట్లు ఈ రాష్ట్రంలో యువతకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి నా కుమారుడు దినేష్ రెడ్డిని రాజకీయాల్లోకి పరిచయం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని దినేష్ రెడ్డిని 2 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి తీసుకొచ్చాం. మా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగాం. దినేష్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు ప్రజల కోసం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గ ప్రజల అభిమానాలతో మరి కోవూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి 2 సంవత్సరాల పాటు ప్రజల్లో పోయి ప్రజల మన్నలను గెలిచి ప్రజల యొక్క అభిమానాన్ని చూరకున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల సంభవించినటువంటి పరిణామాలు మీ అందరూ కూడా తెలుసు. ఏ విధంగా మరి చిట్ట చివరి నిమిషం వరకు ఎదురు చూసాం, నిరాశ ఎదురైంది. అయినప్పుడు కూడా ఈరోజు నిరాశ పడకుండా భవిష్యత్తు దినేష్ రెడ్డికి చిన్న వయసు కాబట్టి భవిష్యత్తు మీద ఆశాజనకంగా ముందుకు పోతామనేటువంటి ఆలోచనతో దినేష్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసా భవిష్యత్తు ఖచ్చితంగా నీకుంటుంది. రేపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను, అదేవిధంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసాతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని గెలిపించుకునే దానికోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేసే దానికోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు అతి బాధాకరమైనటువంటి సంఘటనలతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈరోజు బంధుమిత్రుల దగ్గర నుంచి కోవూరు నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్నటువంటి మిత్రులు కానీ స్నేహితులు కానీ పరిచయస్తులు కానీ అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి శ్రేణులు కూడా ఈరోజు ఒక అనుమానం వ్యక్తం చేస్తూ మేమేదో తప్పు చేశామని, మేమేదో పొరపాటు చేశామనేటువంటి ఆలోచనతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం. మనస్తాపానికి గురై ఎవరిని ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చాం. ఈరోజు ఖచ్చితంగా ఒకే విషయం చెప్తున్నా, మా కులదైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణకం చేసి చెప్తున్నా, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ ₹1 డబ్బులు తీసుకోలేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నా 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి మారుపేరుగా 20 సంవత్సరాల నా రాజకీయ జీవితం జరిగింది. ఎప్పుడు ఎక్కడ ఏ పొరపాటు కూడా చేయలే, ఏ పొరపాటు కూడా చేయం. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తాం, శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తాం. అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇచ్చారు, ఒక ధైర్యాన్ని కల్పించారు. టికెట్ ఏ పరిస్థితులు ఇవ్వలేకపోయావో మాకు వివరించి చెప్పాడు. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కూడా దినేష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత 2 సంవత్సరాలుగా పనిచేశాడో, ప్రజల్లో అభిమానాన్ని చూరగొన్నాడో, ప్రజల యొక్క ఆత్మీయతను చూడకున్నాడో, ఈరోజు అదే క్రమంలో ముందుకు పోతాం. మా లక్ష్యం ఒకటే, రాజకీయాల్లోకి ఆనాడు ప్రవేశించినప్పుడు కోవూరు నియోజకవర్గ బిడ్డగా, కోవూరు నియోజకవర్గంలో పుట్టినవాడుగా నా లక్ష్యం నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, కోవూరు నియోజకవర్గ ప్రజలకు అండదండలు అందించాలా, ఒక భరోసాను కల్పించాలా,
వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా అండగా ఉండి వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. అదే లక్ష్యంతో ముందు కూడా పనిచేస్తాం. ఎవరు ఎప్పుడు ఏ విధంగా మరి ఉన్నప్పుడు కూడా మరి ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం.